ఆఫీసర్లపై ఫిర్యాదులు వస్తే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడనని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో పాత మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆకస్మిక తనిఖీలు చేసి పారిశుద్ధ్య కార్మికులు, శానిటైజర్ సెక్రటరీతో ఆయన సమావేశమయ్యారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించి రాయదుర్గం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అంటే మీరు ఏదైనా అనుకోకుండా మనం పెట్టి అయితే లేదు, ఒకవేళ అవుట్సోర్సింగ్ వాళ్ళకైతే మీ ఫ్యామిలీ వాళ్ళకి 20 lakhs ఇస్తారు. ఏదైనా ప్రమాదం అయ్యి అట్లా అప్పుడు కూడా 1 crore 20 lakhs వస్తుంది. మీ పిల్లలకైతే చదువుకోవడానికి యాక్షన్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి కదా. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ మీరు ఇట్లాంటి విమర్శలు వచ్చినాయనుకో, నేను కూడా ఆ వార్డుకు పోతా, పోయి కమిషనర్ గారిని అందరినీ రమ్మని చెప్తాను. ఎన్ని రోజుల నుంచి ఇది శుభ్రం చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎవరు దీనికి బాధ్యులు అనేది చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆ పరిస్థితి రా, అందరూ బాగా పనిచేద్దాం. ఇప్పుడు నేను కష్టపడి పనిచేస్తే మంచి ఎమ్మెల్యే అని అనిపించుకుంటాను. నేను ఏడో ఏసీ రూమ్లో కూర్చుంటే ఎట్లా వీనికి ఓట్లు వేసినాం మేము, వీడేడో తిరుగుతానాడు గాలికి అనుకుంటారు లేదా ప్రజల్లో? అట్లే మీ డ్యూటీ కూడా, మీరు ఆ వార్డులో సక్రమంగా పనిచేస్తే ఆ వార్డు ప్రజలందరూ సంతోషపడతారు. అన్ని వార్డుల్లో అందరూ సక్రమంగా పనిచేస్తే రాయదుర్గం పట్టణంలో ఉండే ప్రజలందరూ సంతోషపడతారు. కాబట్టి ఎక్కడో ఆఫీసర్లలో కూడా ఈ మధ్య దాదాపు ఒక 2-3 నెలలుగా చూస్తున్నా అంత యాక్టివ్నెస్ కనబడడం లేదు. కొంత ఎక్కడో అశ్రద్ధ కనిపిస్తూ ఉంది. కాబట్టి నేనే స్వయంగా వచ్చినా మీ దగ్గరికి.